వికారాబాద్ జిల్లా తాండూరు కేంద్రంగా నకిలీ సర్టిఫికేట్ల తయారీ గుట్టురట్టయింది. ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠాలోని సభ్యుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్న ఓ వ్యక్తి పలు మండలాల్లో ఏజెంట్లను పట్టుకున్నాడు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి నకిలీ పత్రాలు, భూములకు సంబంధించిన ఈసీలు తయారు చేసి అమాయకుల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్నాడు. ల్యాప్టాప్ల్లో ఫోటోషాప్ ఆధారంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను డౌన్లోడ్ చేసుకుని డేటాను ఎడిట్ చేసి జనన, మరణ ధృవీకరణ పత్రాలను సృష్టిస్తున్నాడు. సర్టిఫికేట్లు ఫేక్ అని తెలియడంతో బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. జెరాక్స్ సెంటర్ నడుపుతున్న ముఠాలోని ఓ ఏజెంట్ ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. మంతండ్ తండాకు చెందిన సభావత్ పరమేశ్ చౌహాన్, సవిత దంపతులకు కొడుకు నిహాన్. గత ఏడాది అక్టోబర్లో తమ కొడుకు బర్త్ సర్టిఫికేట్స్ కోసం ఇటు కోవూరు ప్రవీణ్ కుమార్ జెరాక్స్ సెంటర్లో దరఖాస్తును చేసుకున్నారు. వీరి బంధువులైన రాథోడ్ నందు, ప్రీతి దంపతులు కూడా వారి కొడుకు విరాట్ పేరున దరఖాస్తు చేశారు. ఒక్కో సర్టిఫికేట్ కోసం 800 రూపాయల చొప్పున 1600 రూపాయలు వసూలు చేశాడు. 22 అక్టోబర్ 2025లో ఇద్దరు పిల్లల పేరిట బర్త్ సర్టిఫికేట్స్ అందజేశాడు. స్కూల్లో ఆధార్ కార్డ్ ఎన్రోల్ చేసే క్రమంలో నిహాన్ బర్త్ సర్టిఫికేట్ ను స్కాన్ చేయగా ఫేక్ అని తెలిసిందే. దీంతో సభావత్ పరమేశ్ చౌహాన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు ప్రవీణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తులో ఏపీకి చెందిన వారి సర్టిఫికేట్లను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసి వాటిలో డీటెయిల్స్ ను ఎడిట్ చేసినట్టుగా తేలింది. నిహాన్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఏసీఎస్ఆర్ ఇటు బీజే హాస్పిటల్ పేరు మీద ఉంది. అందులో బాబు పుట్టిన స్థలం జహీరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ పేరుతో ఉండగా మరో బాలుడు విరాట్ది తాండూరు జిల్లా హాస్పిటల్లో ప్రసవం జరిగినట్లుగా ఉంది. వీటిని రిజిస్టర్ ఏసీఎస్ఆర్ జీజీ హాస్పిటల్ అధికారి ముద్రతో జారీ చేశారు. అలాగే ఉపరి మంజు తేజ అనే మరో బాలుడికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్లో జన్మనిచ్చినట్లు ఎడిట్ చేశారు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీఎస్ఆర్జీ రిజిస్టర్ ముద్రతోనే ఉండటంతో పోలీసులు వీటిని ఫేక్ సర్టిఫికెట్స్ గా నిర్ధారించారు. ఈ ఫేక్ సర్టిఫికేట్ దందాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, ప్రెసెంట్ ఫోటోషాప్ అతన్ని ఇటు అరెస్ట్ చేశారా? అప్డేట్స్ ఏంటి విజయ్? మొత్తానికి ఇటు వికారాబాద్ జిల్లా తాండూరు కేంద్రంగా నకిలీ సర్టిఫికేట్ల తయారీ గుట్టురట్టయింది. ఇద్దరు తమ పిల్లల కోసం బర్త్ సర్టిఫికేట్స్ ఇటు ఎన్రోల్ చేసుకోవడానికి ఒక ఫోటో షాప్ దగ్గరికి వెళ్ళగా జస్ట్ ఏపీకి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకుని అందులో డీటెయిల్స్ ను ఎడిట్ చేసి ప్రింట్అవుట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఎస్ విజయ్, చెప్పండి, ఇటు నకిలీ సర్టిఫికేట్స్ అందించిన ఫోటోషాప్ వ్యాపారిని అరెస్ట్ చేశారా? ఇంకా ఎంతమందికి ఇటువంటి నకిలీ సర్టిఫికేట్స్ అందించారు అండ్ వాళ్ళకి సంబంధించి పోలీసులు ఎలా ట్రాక్ చేసే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి విజయ్? ఎస్ సార్ తాజ్, అయితే ఇది తాండూరు కేంద్రంగా కూడా ఇది మొత్తం నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి దందా అంతా నడుస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే ధృవీకరించుకున్నారు. సో అక్కడ తాండూరు కేంద్రంగా ఉన్నటువంటి ఒక తాండాకు చెందినటువంటి పరమేశ్, అలాగే ఆయన భార్య ఇద్దరు కలిసి కూడా తన కొడుకు నిహాన్ కు సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికెట్ కోసం అని చెప్పి ఒక ఈ జిరాక్స్ సెంటర్, అంటే ప్రైవేట్ జిరాక్స్ సెంటర్స్ ఏదైతే ఉంటాయో ఆ ప్రైవేట్ జిరాక్స్ సెంటర్స్ కు సంబంధించి వీళ్ళు వెళ్లి నిహాన్ కు బర్త్ సర్టిఫికెట్ కావాలని చెప్పగా వాళ్ళతో పాటు వాళ్ళ బంధువు అయినటువంటి నందు, అలాగే ప్రీతి అనేటువంటి ఇద్దరు దంపతులు కూడా వెళ్లి వాళ్ళకు పిల్లలకు ఈ బర్త్ సర్టిఫికెట్ కావాలి అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ అనేటువంటి ఒక ప్రైవేటు ఏదైతే జిరాక్స్ సెంటర్ నడిపిస్తానో ఆ వ్యక్తిని ఆశ్రయించగా తాను ఒక్కొక్క సర్టిఫికెట్ కు 800 రూపాయలు తీసుకొని వీళ్ళిద్దరికి కూడా ఫేక్ సర్టిఫికెట్లను, బర్త్ సర్టిఫికెట్లను అంటగట్టాడు. అయితే ఆ పిల్లలని నిహాన్ అలాగే ఇంకొక పిల్లవాడిని కూడా స్కూల్లో జాయిన్ చేసేటువంటి క్రమంలో ఆ సర్టిఫికెట్లు రెండు కూడా ఫేక్ అని చెప్పి తెలియడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. అయితే ఇటు నిహాన్ సర్టిఫికెట్ తో పాటు మరొక పిల్లవాడి సర్టిఫికెట్ ను కూడా ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్లో వీళ్ళిద్దరూ పుట్టినట్టుగా అయితే పూర్తిగా అక్కడ
డీటెయిల్స్ అన్ని మార్చి, అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పోర్టల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ని ఫోటోషాప్ ఒక యాప్ ద్వారా తీసుకొని వాటన్నిటిని కూడా ఎడిట్ చేసి వీళ్ళకి దొంగ సర్టిఫికెట్లను అయితే ప్రవీణ్ అంటగట్టాడని చెప్పాలి. వీరితో పాటు అనేక మందికి అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలకు దొంగ సర్టిఫికెట్లను కూడా అంటగట్టాడు. అయితే భూములకు సంబంధించిన సర్టిఫికెట్లతో పాటు ఇటు బర్త్ సర్టిఫికెట్లను కూడా అమాయక ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రవీణ్ అక్కడ. సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్.